వార్షికోత్సవాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో కూడా జరుగుతుంది. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ దేశంలో భూమిని ఎజెండా మీదకి తీసుకొని వచ్చేసింది. 10 లక్షల ఎకరాల భూములు పంచింది. 3,000 గ్రామాలని గ్రామ స్వరాజ్యాలుగా మార్చింది. అదే సందర్భంలో ఈ దేశంలో రక్షిత కౌలుదారి చట్టం రావడానికి, అదే రకంగా భూసీలింగ్ చట్టాలు రావడానికి, భూ పంపిణీని ఈ దేశంలోనే ఎజెండా మీదకి రావడానికి ఈ పోరాటం తోడ్పడింది. ఆ రోజు బలిదానాలు 4,000 మంది అమరవీరులు ఈ పోరాటంలో బలిదానాలు చేశారు. అదే రకంగా 50,000 మందికి పైగా చిత్రహింసలు అనుభవించారు. అదే వేలాది మంది కేసులలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే ఈరోజు ఆ పోరాటం గురించి స్మరించుకోవడం అంటే ఈరోజు జరుగుతున్నటువంటి భూ పోరాటం, ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా చేస్తున్నటువంటి చట్టాలు ఏవైతుందో దానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడమే నిజమైనటువంటి ఆ అమరవీరులకు అర్పించేటువంటి నివాళి అవుతుందని చెప్పి తెలియజేస్తుంది.